లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వీరంతా శూలములను ధరించిరి, మహాభయంకరులు. వారి నోటిలో అంకుశముల వంటి పండ్లు ఉన్నవి. వారు కిరీటములు ధరించి ఉన్నారు, పెదవులు కొరుకుచున్నారు. లోకంలో ఉన్న చరాచరములన్నింటినీ వారి భూత్కారములతో బుసలతో భయపెట్టిరి. కొందరు తెల్లని వస్త్రములు ధరించిరి, కొందరు నీలిరంగు వస్త్రములు, మరికొందరు చిత్ర విచిత్ర వర్ణముల వస్త్రములు ధరించిరి. కొందరు రక్తం తాగవలనను ఉబలాటంతో ఉండిరి. ఈ విధంగా అనేక రకములైన వస్త్రములతో, రూపములతో, శరీరములతో దేవతల భయమును పోగొట్టిరి. దేవతలారా, భయపడకండి, మీకు శుభమగుగాక అనునంతలో రురురు చతురంగ సేనలతో దేవతలను వెతుక్కుంటూ నీలపర్వతానికి వచ్చెను. దేవతలను చూసినంతనే ఆగండి ఆగండి అని అరుస్తూ దేవతలపైకి పరిగెత్తిరి. వారిరువురికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగినది. తెగిన తలలతో, రోదనలతో, త్రిశూలంచే గుచ్చబడిన దేహములతో, విరిగిన రథములతో, క్షతగాత్రులైన ఏనుగుల కాల్బంటలతో, రోకళ్లతోనూ గదలతోనూ కొట్టబడిన శరీరములతో ఆ ప్రదేశం అత్యంత భయంకరంగా ఉన్నది. ఆ యుద్ధంలో రురువు తప్ప మిగిలిన దానవులంతా మరణించిరి. అంతటా రురువు తామసంతో, మాయతో అంధకారమును సృష్టించెను. దేవతలు ఆ మాయచే కప్పబడిరి. అప్పుడు దేవి దైత్యుని శక్తి ఆయుధంతో కొట్టగా దైత్యుని మాయ తొలగిపోయింది. అంతటా రురువు పాతాళంలో ప్రవేశించెను. కాని వాడు ఎక్కడికి వెళ్తే ఆ దేవి అక్కడ ఎదురుపడెను. వేలిగోళ్లతో వాడి తలను శరీరం నుంచి వేరు చేసి చర్మాన్ని తీసుకుని వెంటనే పాతాళం నుంచి తన సైన్యంతో బయటికి వచ్చెను. పుష్కరంలో ఉన్న నీలగిరి పర్వతం వద్దకు వచ్చెను. తన తపోభూమిలో దేవి రురునికి శిరస్సును, చర్మమును పట్టుకొని ఉండట చూసి దేవతలను విస్మయులైరి. దేవి సృష్టించిన స్త్రీలందరూ దేవి చుట్టూ నిలబడి, దేవి, మాకు చాలా ఆకలిగా ఉన్నది, మంచి భోజనం ఇవ్వవలెను అని పలికిరి. దేవి భోజనం గురించి స్మరించినను భోజనం రాలేదు. అంతటా ఆమె మహాదేవుని ధ్యానించెను. మహాదేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలనో కోరుకోమని చెప్పెను. శివదూతి పలికెను, ఓ దేవా, ఆకలితో ఉన్న వీరందరికీ వెంటనే ఆహారం ఇవ్వవలెను, లేనిచో వీరు నన్ను బలవంతంగా భక్షింతరు. రుద్రుడు పలికెను, ఓ శివదూతి, పూర్వయుగంలో జరిగిన కథను నీకు చెప్పెదను. గంగాద్వారంలో జరుగుతున్న దక్షిణ యజ్ఞములను నా భటులు ధ్వంసం చేసిరి. ఆ సమయంలో యజ్ఞపురుషుడు జింక రూపంలో పారిపోయెను. నేను వాణ్ణి బాణంతో కొట్టగా రక్తంతో తడిసిపోయెను. అప్పుడే అజగంధుడు ఉద్భవించాడు. దేవతలందరూ నీవే అజగంధుడవు అని నాకు పేరు పెట్టారు. నీకు మరొక భోజనం పెట్టెదను. ఓ కాళరాత్రి, నీకు యుక్తమైన మరొక ఆహారం గురించి చెప్పెదను వినము. గర్భవతి అయిన స్త్రీ మరొకరి ముఖ్యము పురుషుని వస్త్రము ధరించినను ముట్టినను భూమిలో ఉన్న దేవతలకు ఆహారమగును. బలవంతంగా ఆ శిశువును సంవత్సరం పాటు లాగుకొని వచ్చినచో 100 సంవత్సరములు ఆనందంగా ఉందరుగాక. ఏ దేవతలైతే వారు పూజించారో వారు వీరిలో లోపం నుంచి పుట్టిన బిడ్డను కాజేసి ఇంటిలోనూ, పొలములలోనూ, చెరువులలోనూ, ఉద్యానవనములలోనూ నివసించరు. అలాగే ఏ స్త్రీలైతే సదా ఏడ్చుచుందరో వారి శరీరములను ఆవహించి తృప్తిపడదురు. శివదూతి పలికెను, ఓ శంకర, నీవు వారికి బాధను కలిగించు నీచమైన ఆహారం నిచ్చుచున్నావు. వారికి విశేషమైన ఆహారం ఇవ్వవలెను. వారికి ఇలాంటి ఆహారం నిచ్చి అవమానించవద్దు. రుద్రుడు పలికెను, పూర్వం అవంతి నగరంలో చూడాకర్మ చేయనప్పుడు మాతృకలు వచ్చి అపూర్వమైన భక్ష్యములను సిద్ధం చేసిరి. వాటిని ఆరగించుటకు దేవగణాలంతా వచ్చిరి. ఆ ఇంటికి బ్రహ్మాది దేవతలు వచ్చిరి. గంధర్వులు, అప్సరసులు, యక్షులు, గుహ్యకులు, మేరువు మొదలగు పర్వతంలో గంగాది నదులు, నాగులు అందరూ, ఏనుగులు, సిద్ధులు, పక్షులు, అసురఘాతకములు, డాకినులు, భీతాళులు, నైరుతులు, గృహిణులు వచ్చిరి. ఏమి చెప్పుదును? సృష్టించిన వారంతా భోజనానికి వచ్చిరి. వారికి కావలసినవి వడ్డించబడినవి. శివదూతి పలికెను, ఓ శంకర, స్వర్గమునందు లభించనిది, నూనె బెల్లములతో కూడినది, చక్కగా వండినది, ఇంతకు మునుపు ఎవరూ రుచి చూడనిది, వారికి మాత్రమే చేయబడిన ఆహారం వీరికి ఇవ్వవలెను. అంతటా శివుడు పార్వతి సమక్షంలో ఇలా పలికెను, ఎన్నో రకాల వంటలు నీకు ఇచ్చాను, ఇక మిగిలినవి ఏవీ లేవు. ఇక నీకు కొత్తగా ఏమి ఇవ్వవలనో చెప్పు. నా నాభికి కింద పండ్ల వంటి గుండ్రని వృషణములున్నవి. వాటిని తినటం వలన మీకు తృప్తి కలుగును. అప్పుడు వారంతా మహాప్రసాదమని పలికి శివునికి నమస్కరించిరి. అప్పుడు శివుడు వారితో ఇలా పలికెను, ఎవరైతే విక్రించకుండా శుభాచారములు ఆచరించరో వారికి ధనము, పుత్రులు, పశువులు మొదలైన సంపద నా అనుగ్రహమును వృద్ధి చెందును. విక్రించువారు బీదవారగుదురు. అందువల్ల బుద్ధిమంతుడెన్నడూ నిందించడు, హాస్యం చెయ్యడు. మీరంతా మాతృదేవతలుగా ప్రసిద్ధులగుదురు. శనగలు, పూరీలు, పద్మములు, వృషణములు నివేదింతురో వారి వంశం వృద్ధి చెందును. పుత్రహీనుడు పుత్రుని పొందను, ధనహీనుడు ధనమును పొందను. అలాగే రూపమును, సౌభాగ్యమును, భాగ్యమును, సర్వశాస్త్ర విశారదత్వమును పొందను. హంసలను పూంచిన విమానంలో బ్రహ్మలోకమునకు వెళ్ళను.
ఓ శివదూతి, వారికి ఆహారం పెట్టితిని, ఇది నీకు అవమానకరమా? వినుము. నీకు జయం కలుగుగాక. చాముండి నీకు జయము. భూతాపహారిణి నీకు జయము. ఓ సర్వగతే నీకు జయము. కాలరాత్రి నీకు నమస్కారము. ఓ విశ్వమూర్తి, శుద్ధురాల, విరూపాక్షి, త్రిలోచన, భీమరూపి, శుభకరురాల, విద్య, మహామాయ, మహోదరే, మనోజయే, మనోదుర్గే, భీమాక్షి, క్షుభితక్షయే, మహామూర్తి, విచిత్రాంగి, గీత నృత్యప్రియే, శుభే, వికరాలి, మహాకాళి, కాళిక, పాపహారిణి, పాశహస్తే, దండహస్తే, భీమహస్తే, భయానకే, చాముండే, జ్వలమానాస్యే, తీక్ష్ణదంష్ట్రే, మహాబలే, శివయానప్రియే దేవి, ప్రేతాసనగతే శివే, భీమాక్షి, భీషణే దేవి, సర్వభూత భయంకరి, కరాలి, వికారాలే, మహాకాళి, కరాలి, కరాల విక్రాంతే, కాళరాత్రి నీకు నమస్కారము. సర్వశస్త్రములను ధరించు దేవి, సమస్త దేవతలచే నమస్కరించబడి నీకు నమస్కారము. శివుడు బ్రహ్మ ఈ విధంగా స్తుతించగా దేవి సంతోషించి, ఓ దేవా, మీ మనసులో ఉన్న వరం కోరుకొనుడు అని పలికెను. రుద్రుడు పలికెను, పరాశక్తి దేవేశ, నీ మనసునందున్న వరము కోరుకోమని పలకగా రుద్రుడు ఇట్లు కోరుకొనెను, ఓ దేవి, ఈ స్తోత్రంచే నిన్నెవరు సంతోషపెట్టుదురో వారికి నీవంటి దిక్కయ్యుండి వరములనివ్వము. ఎవ్వడి ఈ కొండనికి భక్తితో నేను పూజించునో అతడు పుత్ర పౌత్ర పశు సంపద పొందునుగాక. ఈ స్తవమును భక్తితో విన్నవాడు సర్వపాప విముక్తుడై పరమముక్తిని పొందునుగాక. రాజ్యం పోయినవాడు అష్టమి నాడు, చతుర్దశి నాడు, నవమి నాడు శుచి అయి నియమంతో ఉపవాసం చేసి స్తోత్రమును విన్నవాడు 1 సంవత్సరంలో సర్వపాపముల నుండి విముక్తుడై వీడి పరమమోక్షమును పొందును. పుష్కరతీర్థ జలమందు స్నానం చేసి ఈ స్తోత్రం పఠించినవాడు ఈ ఫలమును పొంది బ్రహ్మలోకంలో విరాజిల్లును. రాజా, ఈ స్తుతి వ్రాయబడి ఏ ఇంట ఉండనో ఆ ఇంట ఘోరముగా అగ్నిభయం, చోరాది భయములు ఉండవు. పుస్తకమందున్న ఈ స్తుతిని పూజించు పండితుడతడు సర్వయజ్ఞంలో చేసిన ఫలమును పొందును. చరాచర జగత్తు సేవించినట్లే బహుపుత్ర ధనధాన్య పరస్త్రీ సమృద్ధులను పొందును. రత్నములు, గజములు, అశ్వములు, భృత్యులు వారికి వెంటనే కలుగును. ఈ స్తోత్రం రాసి ఉంచిన ఇంటిలో ఇదంతా తప్పక జరుగును. తీర్థావతారం. భీష్ముడు పలికెను, ఓ మహామతి, ఈ కర్మఫల ప్రభావం వలన ప్రేతత్వం కలుగుతుంది. దాని నుంచి విముక్తి పొందుట ఎట్లు? పులస్సుడు పలికెను, నీవు అడిగినదంతా చెప్పెదను. దాన్ని విన్న పిదప నీకు తిరిగి మోహం కలగదు. ప్రేతత్వం కలుగటకు కారణము దేవతలకు కూడా దుస్తరమైన నరకం కలిగించు దాని గురించి చెప్పెదను. భక్తులతో మాట్లాడుట, పుణ్యతీర్థములను కీర్తించుట వంటివి చేయడం వలన మానవుడు ప్రేతత్వం నుంచి బయటపడను. పూర్వకాలంలో పృథ్వీ అంతటా విఖ్యాతుడైన వ్రతనిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఇంట్లోనే స్వాధ్యాయ నిరతుడై నిత్యం యోగ సాధన చేస్తూ జపయజ్ఞము చేస్తూ కాలం గడుపుచూ ఉండెను. ఆ సత్యవంతునిలో క్షమ, దయ, శాంతి వంటి గుణములు నిండి ఉన్నవి. అతని మనసు అహింసయందు లగ్నమై ఉన్నది. ఆ బ్రహ్మచారి తపోయోగ సమన్వితుడు, పితృకార్యములను, వైదిక కర్మలను ఆచరించుచుండెను. పరలోకమునందు భయమును, సత్యం పలుకుటయందును, మధురవాక్యములు పలుకుటయందును, అతిథి సత్కారములందును ఆసక్తి కలిగి ఉండెను. ద్వంద్వములను విడిచి ఇష్టాపూర్తులను, యజ్ఞములు చేయుట, బావులను తవ్వించుట వంటివి చేయుచు స్వకర్మలను ఆచరిస్తూ స్వాధ్యాయం నందు మగ్నుడై ఉండెను. ఈ విధంగా ఎంతో కాలం గడిచిన పిమ్మట ఒకనాడు తీర్థయాత్రలు చేయాలని, తీర్థములలో స్నానం ఆచరించవలనని సంకల్పించెను. ఈ విధంగా పుష్కర తీర్థంలో సూర్యోదయ కాలంలో స్నానమాచరించి శుద్ధుడై జపం చేసి నమస్కరించి బయలుదేరను. అలా పశుపక్షులు లేని ముళ్ళ చెట్లతో నిండిన నిర్జన వనంలో భయంకరమైన ఆకారం గల 5 వ్యక్తులను చూసెను. వికృతమైన ఘోరమైన ఆకారం గల వారిని చూసి మనసులో భయం కలిగిన నిశ్చలంగా ఉండెను. ధైర్యం కూడగట్టుకుని, మీరెవరు? మీకు ఈ వికృత ఆకారం ఎట్లు కలిగినవి అని అడిగాను. ప్రేతములు పలికినవి, మేము ఎల్లప్పుడూ ఆకలి దప్పికలతో మహాదుఖంతో కూడి ఉన్నాము. మా ప్రజ్ఞ నశించినది. దిక్కులు, విదిక్కులు, భూమి, ఆకాశం, స్వర్గం ఏవీ తెలియకున్నాము. కానీ నీతో మాట్లాడుతుంటే మాకు ఆనందంగా ఉంది. నా పేరు సర్యుషితుడు. ఇతడు సూచిముఖుడు. అతడు శీఘ్రగుడు. రోహకుడు 5వవాడు లేఖకుడు. బ్రాహ్మణుడు పలికెను, కర్మ ప్రభావం వలన ప్రేతాత్మలైన మీకు పేర్లు ఎలా ఉన్నాయి? దానికి కారణమేమిటి? ప్రేతాత్మలు పలికినవి, నేను రుచికరమైన పదార్థములు తింటూ పాడైపోయిన పదార్థములు ద్విజులకు పెట్టేవాడిని. అందుకే నా పేరు పర్యూషితుడు. వీడు ఆహారం మొదలైన వాటి కోసం బ్రాహ్మణుల్ని పొడిచేవాడు. అందుకే వాని పేరు సూచిముఖుడు. ఓ బ్రాహ్మణ, ఆకలిగొన్న బ్రాహ్మణుడు నన్ను యాచించినప్పుడు నేను అక్కడి నుండి శీఘ్రంగా వెళ్ళిపోయాను. అందుకే నా పేరు శీఘ్రగుడు. ఇతడు బ్రాహ్మణులు అడుగుతారన్న భయంతో మేడ ఎక్కి స్వాదిష్టమైన ఆహారం భుజించేవాడు. అందుకే వాని పేరు రోహకుడు. ఇతను లేఖకుడు, మా అందరిలోకి పాపాత్ముడు.
ఎవరైనా యాచించుటకు వచ్చినప్పుడు తల వంచుకుని నేలపై గోళ్లతో గీరుకుంటూ లేఖకుడు అతి కష్టంతో నడుచును. రోహకుడు ఎప్పుడూ తల వంచుకొనను. శీఘ్రకుడు కుంటివాడయ్యను. సూచీముఖుడు సూదివలే అయ్యను. పర్యూషితుడు పాపఫలం వలన పెద్ద మెడతో బాణపొట్టతో పొడుచుకు వచ్చిన పెదవులు మరియు వృషణములతో ఉన్నాడు. బ్రాహ్మణుడు పలికెను, భూమిపై ఉన్న ప్రాణులన్నీ ఆహారంపై ఆధారపడును. భూమిపై ఉన్న మీ ఆహారం ఏమిటో చెప్పవలను. ప్రేతములు పలికినవి, ఓ బ్రాహ్మణ, గర్హితమైన నికృష్టమైన మా ఆహారం గురించి వినము. దాన్ని విన్నచో మమ్మల్ని పదే పదే నిందించదము. శ్లేష్మ మూత్ర పురీషములు స్త్రీ శరీర మలముతో శౌచమును కోల్పోయిన గృహములలోనూ ఎంగిలి ఆహారం కాల్చబడిన లేక చెల్లాచెదరుగా పడివేసిన లేక స్త్రీలచే విసిరివేయబడినది లేక మలమునే జుగుప్సాకరమైన ఆహారమును మేము తిందము. లజ్జ అనేది లేని మనసు కలవారు, వ్రతములు యజ్ఞములు చేయని వారు, పెద్దలను గౌరవించని వారు, క్రోధ లోభములు కలిగిన వారు ఉన్న ఇండ్లలోనూ స్త్రీ అధికారం గల ఇండ్లలోనూ ప్రేతములు భుజించును. మా ఆహారం గురించి చెప్పుటకు సిగ్గుగా ఉంది. ఇంతకంటే ఎక్కువగా మేము చెప్పలేము. ఓ దృఢవ్రత, మాకు ఈ శరీరం నుంచి ముక్తిని పొంద మార్గం చెప్పవలెను. ఓ తపోధన, మానవులు ప్రేతజన్మ పొందకుండా ఉండుట ఎట్లు? బ్రాహ్మణుడు పలికెను, ఒక రాత్రి కానీ 2 రాత్రులు కానీ వ్రతములు చేయువాడు, కృచ్ఛ చాంద్రాయనాది వ్రతములు చేయువాడు ప్రేతత్వం పొందును. సమస్త జీవుల యందు దయగలవాడు, 1 లేదా 3 లేదా 5 అగ్నులు వ్రేల్చువాడు, మానవమానములను మన్ను బంగారములను శత్రుమిత్రులను సమంగా భావించువాడు ప్రేతత్వం పొందడు. అతిథులను, దేవతలను, గురువులను, పితరులను పూజించువాడు శుక్లపక్ష చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చినప్పుడు పితరులను ఉద్దేశించి శ్రద్ధతో శ్రాద్ధం చేయువాడు ప్రేతత్వం పొందడు. క్రోధం జయించినవాడు, విమర్శలు చేయనివాడు, ఆశ లేనివాడు, క్షమాగుణం కలవాడు, దానములు చేయువాడు, గోవులకు బ్రాహ్మణులకు నమస్కరించువాడు, తీర్థములకు, పర్వతములకు, నదులకు, దేవతలకు నమస్కారం చేయువాడు ప్రేతత్వం పొందడు. ప్రేతములు పలికినవి, ఓ మహామతి, అనేక ధర్మముల గురించి విన్నాము. దుఃఖంతో నిన్ను అడుగుచున్నాము. ప్రేతత్వం ఎందుకు కలుగుతుంది? ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.